మనం పాటిస్తున్నది ఏంటంటే ఉపవాస కోరికలు ధ్యాన సువార్తగా పాటిస్తున్నాం. కానీ లెంట్ డేస్లలో ఈ లెంట్ డేస్ ఉన్నాయి కాబట్టి నాకు ఒక అంశాన్ని ప్రిపేర్ అవ్వండి, శివదాన కోడికి సంబంధించింది అని చెప్పినారు. దయతో క్షమించండి. సో అటు రీతి అయిన మెసేజ్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏదేమైనప్పటికీ దేవుడు కూడా నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఉపవాసం దాని గురించి మాట్లాడడానికి కూడా దేవుడు కృప చూపినాడు. సో అందరిని బట్టి మనం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. ఉపవాసం దాని గురించి కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాం, ధ్యానించుకుందాం. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. యెషయా గారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. యెషయా, నువ్వు వెళ్ళు, బిగ్గరగా కేక వేసి గంభీరంగా బూర ఊదుతూ వారికి చెప్పు, ఇటు రీతిగా అని చెప్తున్నాడు. మనం అందరం ధ్యానించిన అంశమే, కానీ మరలా గుర్తు చేసుకుంటాం. శిలువదిన కోడికలు ప్రతి సంవత్సరం వస్తాయి. ప్రతి సంవత్సరం ఎట్లా గుర్తు చేసుకుంటామో ప్రతి అంశాన్ని కూడా ధ్యానిస్తూనే, అంటే నెమరు వేస్తూనే వెళ్తున్నాం. అందులో ఇది ఒక రోజు నెమరు వేసుకోవడం. యెషయా గారితో చెప్పినాడు, వెళ్ళు, వాళ్ళను బూర ఊదినట్లు ఎలుగెత్తి వారికి చెప్పు. ఏమని చెప్పమంటున్నాడు అంటే, ఎందుకని చెప్పమంటున్నాడు అంటే 2వ వచనం, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయించు, నా మార్గములను తెలుసుకున్న నిత్య కనపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలని వారు అడుగుతారు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని చేయించరు. 2వ వచనం, నేను మొదటి సెంటెన్స్ మళ్ళీ చదువుతాను. తమ దేవుని న్యాయ విధిని విడువక, దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు. ఇక్కడ దేవుని నీతిని అనుసరించి వారైనట్టు అంటున్నాడు, కానీ ఇక్కడ నీతిని అనుసరిస్తలేరు అని అర్థం కదా. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే నీతిని అనుసరించిన వారైనట్టు అని అంటున్నాడు, కానీ నీతిని అనుసరిస్తలేరు అని అర్థం. అందును బట్టి యెషయా, నువ్వు వెళ్ళు, వాళ్ళు చేసిన పాపములు, వాళ్ళు నీతిని అనుసరించకుండా ఏం చేస్తున్నారో నువ్వు వెలిగెత్తి జనములకు చెప్పు, యాకోబు సంతతి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు అని చెప్పినాడు. ఎందుకు బట్టి నీతిని అనుసరించిన వారినట్టుగా నటిస్తున్నారు. సో ఇక్కడ వేషధారణ అనేది మనం చూసుకుంటాం. వేషధారణ అనేది చూస్తున్నట్లయితే, ఇప్పుడు వ్యభిచారం చేసిన వారిని, పట్టుబడిన వ్యభిచారం చేసిన స్త్రీని దేవుడు క్షమించినాడు, పాపాత్ములైన స్త్రీని దేవుడు క్షమించినాడు, సమరయ స్త్రీని క్షమించి నూతన జీవం, మళ్ళీ నూతన జన్మం ఒకటి ఇచ్చినాడు. సో వ్యభిచారం చేసి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, దయతో నా పాపమును క్షమించుమని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రాయచిత్త పడ్డప్పుడు దేవుడు వ్యభిచారినైనా క్షమిస్తాడు, కానీ వేషధారులను మాత్రం క్షమించడం అనేది స్పష్టంగా మనకు బైబిల్ అయితే ఎన్నో దినాల నుంచి ధ్యానిస్తున్నాం. వేషధారులు ఉండకుండా ఇక్కడ నీతి అనేది వాళ్ళు పాటిస్తలేరు, నీతిగా ఉండట్లేదు. సో ఇది వేషధారణంగా ఎందుకు బ్రతుకుతున్నారు? వాళ్ళు వేషధారణంతో ఉంటూ ఇక్కడ వాళ్ళు ఉపవాసం చేసినారు. ఉపవాసం చేసి ఒక క్వశ్చన్ చేసినారు. ఏం క్వశ్చన్ అంటే 3వ వచనం, మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? ఫస్ట్ క్వశ్చన్ ఇది. మేము ఉపవాసం ఉన్నాము, నువ్వు మమ్మల్ని ఎందుకు చూస్తలేవు? 2వ క్వశ్చన్, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరు. వాళ్ళ ప్రాణంను ఆయాసపరుచుకొనగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని అడుగుతున్నారట. ఇది 2వ క్వశ్చన్. ఎందు నిమిత్తం ఉపవాసం చేస్తున్నారు? ఎవరు చేయమని చెప్పినారు ఉపవాసము? ఎందు నిమిత్తం చేస్తున్నారు? దేవుడు ఉపవాసం చేయమన్నాడు. ఏ విధంగా చేయమన్నాడు ఆయన చెప్పినాడు. ఇప్పుడు చేసిన తర్వాత నీకు వస్తలేదు ఆన్సర్ అంటే నువ్వు నీతి అనే మార్గంలో నువ్వు చేస్తలేవని, నువ్వు క్రమమైన మార్గంలో, దేవునికి ఇష్టమైన మార్గంలో చేస్తలేవని, దేవునికి అనుకూలంగా నువ్వు చేస్తలేవని. అంతే కదా. ఇప్పుడు దేవునికి అనుకూలంగా నువ్వు ఉపవాసం చేస్తే ఇమ్మడి ప్రతిఫలం పొందుకుంటావు కదా. ఇక్కడ ఉపవాసం దేవునికి అనుకూలంగా చేస్తారు. ఇక్కడ అనుకూలంగా, దేవునికి అనుకూలంగా మన ఉపవాసం ఉందా, అనుకూలంగా మనకి ఉపవాసం లేదా అనేది మనం చూసుకొని దేవునిలో మనం ఉపవాసం స్టార్ట్ చేయడం మొదలుపెట్టాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, దావీదు గారి జీవితంలో బెత్షెబా తోటి వ్యభిచారం చేస్తాడు.
బెత్షెబ గర్భవతి అవుతుంది. గర్భవతి అయినాక కుమారుడు పుడతాడు. ముందే చెప్తాడు ప్రభు, కుమారుణ్ణి మొత్తేస్తానని, చంపేస్తానని చెప్పేస్తాడు. అయినా మొత్తినప్పుడు దావీదు దేవుడికి ప్రార్థన చేసి ఉంటాడు, కొన్ని రోజుల మట్టుకు చేసి ఉంటాడు. అయినా ప్రార్థనకి ప్రతిఫలం వస్తలేదని దేవుని ఉపవాసం స్టార్ట్ చేసినాడు. ఉపవాసము మొదలుపెట్టినాడు. సమయలు 2 సమయలు 12:16 యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల నుండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను. చూసినాం, ఇక్కడ దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు కదా. దావీదు మొరపెట్టగానే ప్రభు ఆన్సర్ చేస్తాడు. అంతేనా కదా? యుద్ధాలు సైతం, జనులు సైతం ఎన్నో విజయాలను ఇచ్చిన దేవుడు, మరి దావీదు మొరపెట్టగానే ప్రభు ఎట్లు ఇస్తాడో, సో ఇంకా ప్రార్థన చేసినా కానీ వస్తలేదు ప్రతిఫలం. ఇప్పుడేం మొదలు పెట్టినాడు? ఉపవాసం. ఉపవాసం అంటే మనం అందరికీ తెలిసిందే, దేవునిలో గడుపుట, దేవునితో సహవాసము, దేవునికి దగ్గరగా, అంతే కదా. ఇప్పుడు దేవునికి దగ్గరగా ఉండి దేవునితో అడగాలనుకున్నాడు. కానీ దేవుడు ముందే ఏం చెప్పినాడు? నేను కుమారుని మొత్తేస్తాను అన్నాడు. మొత్తేస్తాను అన్న తర్వాత ఇక్కడ చేస్తున్న ఉపవాసం ఎట్లాంటిది? వేషధారణ ఉపవాసం కాదు ఆయన చేస్తున్నాడు, మనసారా చేస్తున్నాడు, హృదయపూర్వకంగా చేస్తున్నాడు, కఠినంగా చేస్తున్నాడు. నీళ్లు లేవు, అన్నం లేదు, పానీయం లేవు, అన్నపానం ఏమీ లేవు. ఎవరు వచ్చి బతికిలాడినా నాకు వద్దు అంటున్నాడు. వద్దు అని ఉపవాసము ఎన్ని రోజులు ఉన్నాడు? 7వ రోజు తన బిడ్డ చనిపోతాడు. 7 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత, బిడ్డ చనిపోయిన తర్వాత ఉపవాసం మానేస్తాడు. సో ఈ 7 రోజులు ఉపవాసం ఎవరు ఉండమన్నారు? ఎవరి కోసం ఉన్నాడు? ఇప్పుడు దావీదు కోసము దావీదు ఏర్పాటు చేసుకున్న ఉపవాసమే కదా, దేవుని కొరకైతే కాదు, దేవుడు నిర్ణయించిన ఉపవాసం అయితే కాదు. దేవుడు నా పక్షాన ఉండి నువ్వు ఉపవాసం చేసి ఇది జయించు, దీనికోసం నువ్వు పరిగెత్తు, ఇది నాకు ఇష్టమైనది అని దేవుని దగ్గర అడిగింది కాదు. దావీదు కావలసింది పొందుకోవాలని, దావీదుకు కావలసింది తీసుకోవాలని దేవునితో పెనుగులాడుతూ ఉపవాసం ఉంటూ, నాకు అదే కావాలి, నువ్వు ఏదైతే వద్దన్నావో అదే కావాలి అని పెనుగులాడుతూ ఉపవాసం చేస్తూ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఒకవేళ ఇక్కడ అనుకుంటే, మనం చేసే ఉపవాసము కేవలం మన నిమిత్తమా, లేకపోతే దేవునికి కూడా ఇష్టమైనది అనేది మనం ఇక్కడ ప్రతి అంశాన్ని ఎక్కడ తీసుకున్నా కానీ మనకు అనుగుణంగానే తీసుకోవాలి. చెప్పేవారమైనా విన్నవారమైనా అందరం కలిసి ఎవరి జీవితాలనైనా 2 అంచుల ఖడ్గం కాబట్టి ఇక్కడ 2 వైపులా గుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దావీదు నిర్ణయించుకున్న ఉపవాసం. అయితే ఈ దావీదు తోటి ముందే చెప్పినాడు ఏమని? నేను మొత్తేస్తాను. మరి ఎందుకు చేసినాడు అంటారు? ఇప్పుడు చిన్నపిల్లలకు కదా, బ్లెస్సింగ్ కదా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఒక ఫోన్ అడిగింది, నేను ఇవ్వలేదు, కింద పడి గిలగిల కొట్టుకుంది. తర్వాత ఏం చేస్తుంది? అన్నం మానేస్తుంది. నువ్వు ఇస్తేనే నేను తింటాను. ఇప్పుడు ఇట్లా మానేసింది అనుకో, ఇప్పుడు ఇయ్యాలి కదా. దేవుని దగ్గర అలగడం అన్నట్టు ఇది. అలుగుతే దేవుడు మాట ఇచ్చినప్పుడు మాట ప్రకారమే జరిగించేవాడు. ఒక మాట గుర్తు చేస్తాను, ఆది కాండంలో ఒక మాట పలికితే సర్వ సృష్టి కలిగింది. అంటే దేవుని యొక్క మాటకి ఎంత పవర్ ఉందంటారు. ఓన్లీ ఒక మాటతోటే నక్షత్రాలను కలుగజేసినాడు, ఆకాశాన్ని కలుగజేసినాడు, జంతువులను కలుగజేసినాడు, భూమిని కలుగజేసినాడు, సముద్రాలను కలుగజేసినాడు. 6 నెలలంతా భూమి అన్నాడు, నీళ్ళంత సముద్రం అన్నాడు. ఒక్క మాట ఎంత పవర్ఫుల్ అంటారు చెప్పండి. మనం పిలిస్తేనే ఒకరు వినరు, కానీ ఈ శూన్యంలోని వేలాడదీసిన భూమిలో దేవుడు ఒక మాట చొప్పున, సో మాట ఇచ్చింది ఎట్లా దేవుని దగ్గర ఎట్లా అడుగుతాడు? సో ఎటు రీతిమైన ఉపవాసం చేసినాడు అనేది మనం చూస్తాం. సో ఇంకా కిందికి చూస్తాం. యెషయా ఎందుకు లక్ష్య పెట్టవని అందరూ ఇక్కడ ప్రభు వాళ్ళతో అడిగినప్పుడు అడుగుతున్నప్పుడు
ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమనంటే మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివాని చేత కఠినమైన పని చేయించదు. మీరు ఉపవాసం ఉంటున్నారు కదా. ఉపవాసం అనేది దేవుడు స్పష్టంగా ఎట్లా అంటే దేవునితో గడపడానికే, అంతే కదా. ఇప్పుడు ఈ లోకంలో మనం బతుకుతున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఉపవాస దినాన మన వ్యాపారం అంటే ఇప్పుడు మన ఫోన్లో కానీ ఏ బిజినెస్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ అది ఒక వ్యాపారమే కదా, ఒక పనే కదా, అందులో ఒక పని కల్పిస్తున్నాడే కదా. నువ్వు ఈ లోకమైన దాన్ని పక్కన పెట్టు. నువ్వు చేస్తున్న ఉపవాసం అన్నప్పుడు ఉపవాసం చేస్తే నిష్టగా చెయ్యు, చేయకపోతే అసలే చెయ్యకు. దాంట్లో వచ్చే నష్టమేం లేదు. చేస్తే నిష్టగా చెయ్యి, చేయకపోతే నష్టమేం లేదు. దేవునికి కావాల్సింది హృదయం. కానీ దేవునికి ఉపవాసం అని చెప్పి దేవునికి మనం ఉపవాసం అని చెప్పి మన సొంత పనులు చేస్తున్నాం అనుకో, అదే చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు అంటే ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలే కదా. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించదు. ఇంకా మీరు కలహపడుచు, ఇక్కడ చూడండి 4వ వచనంలో మీరు కలహపడుచు అంటే మనసులో కల్మషం పెట్టుకున్నాం. అది ఏదైనా కలహం అనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. మనం ఏది బరువమని చెప్తున్నామని కాదు, ఏదిగా కలహము మనుషులో పెట్టుకోవద్దు. మీరు కలహము పెట్టుకుంటున్నారు. మీ ఆలోచనలన్నీ దేవుడికి అయిష్టమైనవి ఉన్నాయి. ఆ కల్మషమైన మనసు పెట్టుకుంటున్నారు కాబట్టి అందులో అవి వివాదం. మనసులో ఏది పెట్టుకుంటామో నోరు నుంచి అదే వస్తుంది. వివాదం పెట్టుకుంటున్నారు. అన్యాయముగా గుద్దులాడచ్చు. ఇప్పుడు మనసులో పెట్టుకున్నది అయిపోయింది, నోటి నుంచి అయిపోయింది, దెన్ స్టార్ట్ అయింది చేతులతో వచ్చే పని. ఈ 3 జరుగుతూ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎందులో జరుగుతున్నాయి? ఉపవాసంలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ నార్మల్గా మనం బ్రతుకుతున్నప్పుడు కాదు. ఉపవాసం అని మనం పెట్టుకున్నాం. ఉపవాసం అని పెట్టుకున్న తర్వాత ఇవన్నీ మనసులో కల్మషాలు జరుగుతున్నాయి, వివాదం రేపుతున్నాం, తర్వాత ఫైటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అది దాన్ని వీళ్ళు చెప్తూ మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు కంఠధ్వని పరమున వినపడాలంటే గట్టిగా అరిసేదైతే కాదు కదా. దేవుడు పరలోకమందు ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు, భూమి కిందను ఉన్నాడు. అగాధ జన్మలోకి భక్తుడు ఉంటాడు కదా, అగాధ జన్మలోకి నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు పైన ఉన్నావు, నేను ఎక్కడికి చేసి పాపం చేసేదాన్ని. ఆయనకు తేటగా కనిపిస్తుంది. ఆయనకు కిందనే అంత తేటగా కనిపిస్తే మన హృదయంలో ఉన్నది ఎంత తేటగా కనిపిస్తుంది. మన హృదయాన్ని పరిశోధించేవాడు, తరిగించేవాడు, దర్శించేవాడు. మన హృదయం ఉన్న తెలియదు అంటున్నా. ఈ కంఠధ్వని పరమున వినబడకున్నట్టు నువ్వు ఏదైతే ఉపవాసం చేసి నువ్వు మొదలుపెట్టి దేవునితో నువ్వు అనాలనుకుంటున్నావో, దేవునికి ఇష్టమైనదిగా నువ్వు గడపాలనుకున్నావో, దేవునితో నువ్వు సహవాసం చేయాలనుకున్నావో, అది కాక నీ పనులన్నీ, నీ కల్మషములు, నీ వివాదములు ఇవి పెట్టుకొని నువ్వు మొదలు పెడుతున్నావు కదా. ఇది కాదు కదా. ఇంకా కిందికి వస్తూ అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? దేవుడు ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమి ఉపవాసము? మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు అనేదానికి అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? రెండో క్వశ్చన్కి మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు? దానికి మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినము అట్టిదేనా? దేవుడు దానికి మరలా క్వశ్చన్ ఇస్తున్నాడు. ఏమని? ఇక్కడ చూడు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొని, ఎవరి కోసం ఆయాసం చేసుకోమన్నాడు? ప్రాణములను ఆయాసపరుచుకొని కొనగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అంటే, దేవుడు మనుషుడిని తన ప్రాణమును బాధపరచుకోవాల్సిన దినము అట్టిదేనా? ఇవి నువ్వు అన్నీ చేస్తున్నావు, ప్రాణంను అచ్చగొట్టుకుంటున్నావు, నీ మనస్సును స్థిరమైన దాంట్లో లేదు, దేవునికి అనుకూలంగా లేదు, ఇవన్నీ చేస్తున్నది అది అట్టిదేనా? నాకు అనుకూలమైనదేనా మీరు చేసే ఉపవాసము అని దేవుడు క్వశ్చన్ ఇస్తున్నాడు. ఇంకా కిందికి చూస్తూ, ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా?
అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటురా. ఇవన్నీ ఇట్లాంటి ఉపవాసమా? మీరు అనుకుంటున్నారా అది నిజమైనదని అనుకుంటున్నారా అని అడిగినప్పుడు యేసు ప్రభు ఏ రీతిమైన ఉపవాసం అనేది మనకు అందరికి తెలిసిందే. మత్తయి సువార్త 6వ అధ్యాయం మీరు ఉపవాసం 16వ వచనం, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకొనము. చక్కగా చెప్పినాడు. నీవు చేసే ఉపవాసము ఎవ్వరికి తెలియదు. ఎట్లా ఉండాలంటే నువ్వు తల అంటుకొని ముఖం గడుపుకుంటే ఎంత చక్కగా కనిపిస్తామో, ఎంత మంచిగా కనిపిస్తామో ఎవరు కూడా గుర్తుపట్టలేరు కదా. అందుకే నీ తల అంటుకొని చక్కగా మొహం కూడా కడుక్కొని ఉండు. ఎందుకు ఈ కండిషన్ ఏంటంటే పరిసయ్యులు ఉన్నారు కదా, వాళ్ళు నేను ఉపవాసం ఉంటున్నాను వాళ్ళే చెప్పుకోవడానికి వేగిర పడతారు, దాన్ని గర్వంగా ఫీల్ అవుతారు. అందరికీ కనిపించాలని, అందరికీ వినపడాలని, అందరికీ తెలియాలని ఆ విధంగా చేస్తున్నారు కదా. అలాంటి స్థితిలో మీరు వేషధారులు కాక, అందుకే నీతి అనుసరించిన వారైనట్టుగానే వారిని ఎట్లా అన్నాడో వాళ్ళు అనుసరిస్తలేరు. ఒకవేళ మనం కూడా దేవునికి ఇష్టమైనది అనుసరించకుండా మనం స్టార్ట్ చేస్తున్నాం అనుకో, ఇది మన కోసమా దేవుని కోసమా అనేది ఇక్కడ ఒక పెట్టుకుంటే ఎందు నిమిత్తం చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నాకైతే అనిపించింది. ఎందుకంటే నేను కొన్ని మాటలు కొన్ని సందర్భాలు కొన్ని ప్లేసుల్లో విన్నప్పుడు చాలా అసలు నాకు కూడా చాలా అంటే నిజమే కదా అనిపించింది. సో ఇక్కడ ఏమంటాడంటే ఉపవాసం ఉన్నారు అనుకోండి, వాళ్ళ ముఖం ఎట్లుంటుందంటే మనుషులకు కనబడాలి తన ముఖం వికారం చేసుకుంటారు. ఇగో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నారు కదా, సాయంత్రం కాగానే ఒకవేళ వాళ్ళని అడిగితే ఏమైందంటే ఈ రోజు అంతా ఉపవాసం ఉన్నా, నీకేం తెలుసు, నాకు ఆకలి అవుతుంది ఇప్పుడు అంటే తెలుస్తలేదా, నాకు ఏదో ఒకటి కావాలా, నేను అడిగింది ఏమైందని అడిగాను, నేను ఉపవాసం ఉన్నా నిన్ను ఎవరు చెప్పమన్నారు. ఇప్పుడు ఉపవాసం అని నువ్వు చెప్పినావు అనుకో, నీ ప్రతిఫలం మాయ. అంతే కదా, వ్యర్థమైపోయింది. అంతే కదా. మనుషులకు తెలిసిందనుకో, సరే ఇప్పుడు ఒక రూమ్లో ఇద్దరం ఉంటున్నాం, ముగ్గురం ఉంటున్నాం, ఆ రూమ్లో వాళ్ళకి తెలుస్తుంది, తప్పదు. కానీ బయట వాళ్ళకైతే తెలియదు కదా. ఇప్పుడు మనుషులకైతే మనం ప్రచారం చేసుకోవద్దు కదా. నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఇంకా ఒక్కరికి తెలిసిందనుకో, వేరే వాళ్ళకి, నీ ప్రతిఫలం మాయ. ఓన్లీ దేవునికి మాత్రమే తెలియాలంట. నువ్వు ఉపవాసం ఉన్నాను ఎప్పుడే చెప్పుకోవద్దు అంటున్నాడు. ఎవరితోటి కూడా నువ్వు ఉపవాసం అనేది దేవునితోనే ఉన్న సంబంధమే, మనుషులతోటి కాదు. ఇప్పుడు మనం ఏదైనా గొడవ పడితే నాకు కావాల్సిన పట్టుదలతో తల్లిదండ్రులతో ఫైట్ చేసి మరి పట్టుదల మీద కూర్చుంటాం, దబాయిస్తాం. అట్లనే దబాయించినారు ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. వాళ్ళందరూ అట్లే దబాయించి మా మొరను నువ్వు ఎందుకు ఇట్టలేవు, మా ప్రాణమును అలసిపోతున్న నువ్వు చూస్తలేవు ఎందుకు, ప్రభువును దబాయిస్తున్నారు. సో అట్లా దబాయిస్తున్నారని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. మనుషులకి నువ్వు కనబడినట్లు నువ్వు చేయొద్దు, నువ్వు చేసేది నీ రహస్యమందున నీ తండ్రికి మాత్రమే తెలియాలా. ఏది చేసినా అది ఉపవాసం. ఉపవాసం ఉంటే ఉండు, లేకపోతే లేదు. ఒకవేళ ఉపవాసం లేకపోయినా పర్వాలేదు. ఉపవాసం అంటే రహస్యం, నీ జీవితం నీ దేవునికే, కానీ మనుషులకైతే కాదు, వేరే వాళ్ళకైతే కాదు. నేను చూసినప్పుడు నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా కిందికి చూస్తూ అదే నా అంటే అన్నపానములు మానేసింది ఎంతదన్నా ఉపవాసం అనేది ఒక మాట చూసుకుంటూ ఇక్కడ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొచ్చుటయు నేను నేర్చుకుని నా ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పిప్పకుండాటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము.
ఇక్కడ చూడండి, నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుటయు. మనము అందరం ఇక్కడ ఉన్నాం అనుకోండి, మనం అందరం కలిసి ఉన్నాం. ఒకరికి అన్నం అందలేదు అనుకోండి, మన అన్నము వారికి పెట్టడం వల్ల మనం ఉపవాసం అంటున్నాం కదా. ఇది దేవుడు చూస్తున్నాడు. మనకి ఎక్కువ పెట్టడం కాదు, మన దగ్గర ఉన్నది తీసి పెట్టడం కాదు. అక్కడ లేని సందర్భంలో ఒకేటే ఉన్నప్పుడు వారికి మనం త్యాగం అంటాం కదా, అది ఇవ్వడం. అది కదా నాకు నిజమైన ఉపవాసం మీరు చేసేది. ఒకవేళ చేయాలనుకుంటే మీరు మీ ప్రాణం నలగొట్టుకొని మీరంతా వేదన పడుతూ మీరు దానికి ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇది చేయండి, అది నా ఉపవాసమే కదా. ఇవన్నీ ఎక్కడ చేస్తున్నాడు అంటే ధర్మశాస్త్రంలో అండి కొన్ని సింప్లిఫై చేసి కొన్ని ఇక్కడ పెట్టినాడు. దిక్కుమాలిన వారిని నీ ఇంట చేర్చుకున్నట్టు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఉపవాసము. ఇదంతా మనకు తెలిసిన విషయమే. సో ఇది కదా ఉపవాసం, నిజమైన ఉపవాసము. మీరెందుకు మీరే ఇదంతా చేసుకుంటున్నారు? మనుషులకు కనబడేటట్టు ఎందుకు చేసుకుంటున్నారు? మీ ప్రాణం ఎందుకు నలుపుకుంటున్నారు? ఒకవేళ దేవునిలో గడిపితే దేవునికి కదా ఇష్టమైనది, దేవునికి నీకు కదా, ఎవరికి కనిపించినట్టు కాదు కదా. ఇంకా కిందికి చూస్తూ, అలాగన నీవు చేసిన నీ వెలుగు రేపు వచ్చుకోవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, యెహోవాను నేనే స్వస్థపరచువాడను. నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు యెహోవాను నేను స్వస్థపరచువాడను అని చెప్తున్నాడు కదా. ఆయననే స్వస్థపరచువాడు. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలిని. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానెను. అంతే కదా. దావీదు చేసిన దాన్ని దావీదు మొరపెడితే ఇచ్చేవాడు కదా. ఎందుకు? దేవునికి అయిష్టమైనది. ఎందుకు అయిష్టమైనది? ఇప్పుడు వ్యభిచారి ద్వారా కుమారుని కన్నడి అనుకో. ఆ కుమారుడు పుట్టి ఆ లోకంలో తిరుగుతున్నప్పుడు ఇక దావీదు దేవుని హృదయానుసారుడట. దావీదుకు పుట్టిన కుమారుడు ఇలా కూడా జరుగుతుందా అని అన్నప్పుడు దేవునికి అవమానం జరుగుతుంది. అంతే కదా. దేవునికి దావీదును అంటే దేవునికి అవమానమే. ఎందుకు? దావీదు నా హృదయానుసారుడు అని చెప్పుకున్నాడు. దావీదును నువ్వు ఆ విధంగా చేసి వ్యభిచారం చేసిన కలిగిన కుమారుడు కానీ కుమారుని కన్నప్పుడు తిరుగుతున్నప్పుడు ఏమని చెప్పుకుంటారు జనమంతా? దాంట్లోనే దాని ముందు కంటే వచనంలో ఉంటుంది. అది ఏమని చెప్పుకుంటారు? వ్యభిచారంగా పుట్టినాడు కాబట్టి అని చెప్పుకొని ఎక్కడ నింద వస్తుందో ఆ నింద నా మీదకి వస్తుంది. సో ఆ నింద రాకుండా ఉండడానికి మొత్తాన్ని ముందే చెప్పినాడు, తీసేస్తాడు. కానీ దావీదు తనకు తాను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఉపవాసం అనేది మనకు మనం ఏర్పాటు చేసుకుంది కాదు, దేవునికి ఇష్టంగా చేసుకునేదే ఉపవాసం. మనం ఈరోజు మానేసాం అనుకో, ఈరోజు నీతో గొడవడి అన్నం మానేసినా నాది నేనే చేసుకున్నాడు. అంతే కదా. దేవుడికి అయిష్టంగా మానేసుకొని అయిష్టంగా చేసినా దేవునికి అంగీకారం కానే కాదు. అంతే కదా. ఒకవేళ దేవుడికి అంగీకారంగా ఉపవాసం చేసామనుకో, కానీ మనుషులకు తెలియదు. కండిషన్స్ అంటే ఒకటి ఏదైనా అప్లై చేసినప్పుడు స్టాప్ అవుతుంది. అక్కడికి అన్ని మార్గాలు సక్రమంగా వెళ్తేనే మనం రీచ్ అవుతాం గోల్. సో అట్లా చెప్తూ 11వ వచనం 58 వచనం, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరుకుండిన యెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనంగా ఆచరించిన యెడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకై ఉండిన యెడల నీవు యెహోవా యందు ఆనందించేదవు. చూసినావా? ఉపవాసం ఉన్నప్పుడు మనుషుల గురించి మాటలు బాగా, లోకానుసారమైన మాటలు బాగా, ఓన్లీ దేవునితోటే, నీ తత్సంబంధం అంతా దేవునితోటే. మొత్తం వాళ్ళు నువ్వు ఏది కూడా పెట్టదన్నాడు. నువ్వు ఏదైతే నీకు ఇష్టమైనది ఉందో దాన్ని మానేయమంటున్నాడు. అంతే కదా. నీకు ఇష్టమైనది ఏదైతే ఉందో దాన్ని మానే. ఇష్టమైనది ఏంటి? ఏదో ఒకటి మనం చేయాలనుకుంటాం ఉపవాసం ఉన్నప్పుడు.
మనం ఏది చేయాలన్నా అది కాదు, అది చెయ్యొద్దు అంటున్నాడు. కంప్లీట్గా డెడికేట్ దేవునికి చేయమంటున్నాడు. ఏది మీరు చెయ్యొద్దు, ఏది చెయ్యొద్దు. లోకమైంది అస్సలు ఏది మాట్లాడదు, మనుషుల గురించి అసలే మాట్లాడద్దు. నీకు ఎవరి గురించి అవసరం లేదు, దేని గురించి అవసరం లేదు. నీకు ఇష్టమైనది కూడా ఆ రోజు మానేయు. రెగ్యులర్గా ఏదైనా చేస్తున్నావు అనుకో, రెగ్యులర్గా అది కూడా మానేయి. ఆ రోజు కంప్లీట్గా చేయి ఉపవాసం. ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు, మందిరానికి వెళ్ళినారు. ఇద్దరు మనుషులు, అక్కడ కూడా ఉపవాసం ఉంది కాబట్టి అది పూర్తి చేస్తారు. ఇద్దరు మనుషులు ఉన్నారు, ఉపవాసం ఉన్నారు, మందిరానికి వెళ్ళినారు. లూకా సువార్త 18వ అధ్యాయం, పరిసయ్యుడు ఒకడు, సుంకరి ఒకడు, ఇద్దరు కలిసి వెళ్తారు. ఇద్దరు యెహోవా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తాడు పరిసయ్యుడు అంటే, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, ఇక్కడ అన్ని చెప్తున్నాడు. అన్యాయస్తులను కానీ, వ్యభిచారులను కానీ, మనుషుల వలనైనా కానీ, ఇతర మనుషుల వలనైనా కానీ, ఈ సుంకరి వలనైనా కానీ ఉండనందుకు నీకు కృతజ్ఞత. తనకు తానే ఇచ్చించుకుంటున్నాడు. ఎవరికి తెలుసు నువ్వు ఎట్లున్నావో? ప్రభుకే తెలుసు కదా. ప్రభుతో నువ్వు గడుపుతున్నప్పుడు, ప్రభులో ఉంటున్నప్పుడు మళ్ళీ నువ్వు ప్రభుకే డిమాండ్ చేస్తున్నావు. ప్రార్థనలో కూడా దేవుడు ఇది చూస్తున్నాడు. ప్రభుతోటే మాట్లాడుతున్నావు. నువ్వు వేరే వాళ్ళ జీవితం నీకెందుకు? ఇతర మనుషుల వాళ్ళ అంటే నీకేం తెలుసు? ఇతరుల హృదయం నీకేం తెలుసు? నువ్వు ఎట్లా హెచ్చించుకుంటు, నీది నువ్వు ఎట్లా హెచ్చించుకుంటున్నావు? ఇంకా కిందికి అయితే ఇక్కడ చూడండి, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండాను. చూడండి, వారానికి 2 సార్లు, సంవత్సరానికి ఆదివారాలు 52, సంవత్సరానికి ఆదివారాలు 52, 365 రోజులు. సంవత్సరానికి ఆదివారాలు 2 అయితే 52 అయితే వారానికి 2 అంటే 52 × 2, అంతే కదా? అంతే కదా? 104 రోజులు ఉపవాసం ఉంటున్నాడు పరిసయ్యుడు. సంవత్సరంలో 365 రోజులలో 104 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. కానీ హెచ్చించుకుంటున్నాడు, 10వ వంతు ఇస్తున్నాడు. వ్యభిచారం చేస్తలేడు, అన్యాయం చేస్తలేడు, ఏమి చేస్తలేడు. ఇవన్నీ ఎందుకు చేసిండంటావు? అన్యాయం చేయలేడు కదా, వ్యభిచారం చేయలేడు కదా, 10వ వంతు ఇచ్చిండు కదా. ఇవన్నీ దేనికోసం చేసిండు? మనుషుల కోసం చేసిండు, కనిపించాలని చేసిండు, అంతే కదా? నేను అందరికీ కనిపించాలని. కనిపించింది చేసిందనుకో దేవునికి చెల్లదు. అందుకే ఇక్కడ ఒకవేళ ఈ హస్తం నుంచి ఇస్తే ఈ హస్తానికి తెలియవద్దు అన్నారు కదా. ఏదైనా ఇయ్యాలనుకుంటే మాత్రం అక్కడ మాత్రం మనం సీక్రెట్గానే మెయింటైన్ చేస్తాం కొన్ని సందర్భాలలో. కానీ ఉపవాసం వచ్చేసరికి ఏ సీక్రెట్ ఉండదు, ఎంబడే రివీల్ చేసేస్తాం. అంతేనా కాదంటారా? ఉపవాసమే నువ్వు సీక్రెట్గా ఉంటాలే అంటున్నాడు. దాంతోపాటు ఇది కూడా, నువ్వు ఇచ్చేది కూడా అక్కడ మాత్రం ఎవరికి చెప్పాం. నేను పలాని ఇక్కడ ఇచ్చినా, నేను ఇంత ఇచ్చినా, ఇంత ఇవ్వాలనుకున్నాను కొన్ని సందర్భాలు ఎక్కడైనా. మరి ఉపవాసం అంతే. అయితే వారానికి 2 సార్లు అంటున్నాడు, 104 రోజులు ఉంటున్నాడు, కానీ హెచ్చించుకుంటున్నాడు. అయితే ఇక్కడ సుంకరి చేస్తున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళగానే మీతో చెప్పుచున్నాను. చూడండి, మందిరంలోకి వచ్చి ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. ఏమని? పరిసయ్యుడు, దేవా నేను పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇప్పుడు ఈ 104 రోజులు చేసిన ఉపవాసము బూడిదిలో పన్నీర్ అయిపోయాయి, అంతే కదా? బూడిదిలో పోసిన పన్నీర్ అయిపోయి. సుంకరి ఎవరు? పన్నులు వసూలు చేసేటోడు. అన్యాయం. ఇప్పుడు సుంకరి ఎవరు? మనకి ట్యాక్సీ వసూలు చేసేటోళ్ళు ఎవరు ఉండే కదా, జక్కయ్య కదా. ఆయన కూడా ఎన్నో వసూలు చేసినాడు. ప్రభు రామని ఒప్పుకున్నాడు కదా, విడిచిపెట్టేసినాడు. దానికి మరలా తిరిగి చెల్లించేసినాడు. ఈ సుంకరి కూడా పన్నులు వేసేవాడు. ఎన్ని వసూలు చేసి ఉంటాడు?
ఇప్పుడు ఈ సుంకరిని అయినట్టు కాదని ఈ పరిసయ్యుడే చెప్తున్నాడు కదా, ఈ సుంకరి వల్ల కాదని. అంటే సుంకరి యొక్క క్రియలు తెలుసు, కానీ మందిరంకి రాగానే సుంకరి చేసిన ప్రార్థన, ప్రభువా పాపినైనా నన్ను కరుణించుమని. ఒక్క క్షణంలో ఆయన చేసిన ప్రతిదిను శూన్యమైపోయింది. ఆ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఇక్కడ ప్రభువా నేను పాపినని ఒప్పుకొని దేవుని దగ్గర గోజాడుతున్నాడు. చూసినారా? ఇక్కడ దేవుడు క్షమించేసినాడు. చూసినారా? ఉపవాసము మన వరకే కాకుండా దేవుని వరకే. కానీ అక్కడ వచ్చి ప్రభు మనం వస్తున్నది ఏం తెలుసా? సంఘానికి ఎందుకు వస్తున్నాం తెలుసా? మనందరం కలిసి ఎందుకు వస్తున్నాం తెలుసా? స్తుతి ఆరాధన ఒకవేళ చేసేటప్పుడు మనం అందరి మనసు ఒక్కసారి తెరిచి నీ స్వరము నీ స్వరము నీ స్వరము నీ స్వరము నీ హృదయం తెరిచి ఒక్కసారి ఓపెన్ చేసి నువ్వు చేసే ప్రార్థనే, నువ్వు మనుషులకు కాదు. అందుకే మనుషులకి చూడొద్దు అంటారు. ఇక్కడ అందరు కలిసి చేస్తున్నప్పుడు ఎవరి హృదయం ఏమి అల్లాడుతుంది, ఏమి ఘోషిస్తుంది, ఏ విధంగా దేవుని మహిమపరుస్తుంది అని సంచరిస్తూ చూస్తున్నప్పుడు, ఒకవేళ మన హృదయం దగ్గర ఒకవేళ మనం దేవునికి ఇష్టమైనదైతే దేవుడు కను దృష్టి అట్టం నిలిచిపోవాలి. అంతే కదా? ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు చేసేది ఇంకా మరి దగ్గర కదా, నీ దగ్గర అందుబాటులో ఉన్నాడు. నువ్వు చెప్పగానే రెస్పాండ్ అవుతాడు, రెడీగా ఉన్నాడు. నువ్వు చేసేదే దేవుని కోసం, అంటే దేవుని దగ్గర అవుతున్నావు. కానీ దేవునితో బంధం కలుపుకోవడానికి, దేవుని దగ్గరలో ఉండాలని, ప్రతిదీ నీ మాట వినడానికి, అంటే దేవుడు నీకు కావాల్సిన మేలు చేయడానికైనా కానీ. సో ఇక్కడ చూసిన ఎలాంటి అనుకూలమైన ఉపవాసం చేస్తున్నాం అనేది మనం ఇక్కడ పరీక్షించుకుంటాం. అనుకూలమైనది కాదా అవునా అనేది మనం పరీక్షించుకోవాలా. మన మందిరానికి వచ్చినప్పుడు పాపినమని మనం ఒప్పుకోవాలా. ఒప్పుకోకపోతే ఏ ఉపవాసాలు చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా శూన్యం అని స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఉపవాసము చేయొద్దా అంటే ఉపవాసం చేయమని ప్రభువే చెప్పినాడు. అంతే కదా? చేయమన్నాడు. అక్కడ పాత నిబంధనలో ప్రతి ఒక్కరూ ఉపవాసమే చేసినారు. ఎజ్రా అక్కడ అర్థహశిస్త రాజు నుంచి మొత్తం ధాన్యము అన్ని ధారాళంగా ఇచ్చి నీ మందిరానికి వెళ్ళు, కట్టు, నీ మందిరానికి ఎంతైతే కావాల్సిందో అంత తీసుకెళ్ళాలని చెప్పినప్పుడు, తీసుకొని వెళ్ళాలని దారిలో వెళ్తున్నప్పుడు ఈ 4 నెలల ప్రయాణంలో ఆ మధ్యలో వచ్చే రాజ్యాలు వచ్చి మమ్మల్ని ఎక్కడ చంపేశారు. ఎందుకంటే 70 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు కత్తి వాడడం మర్చిపోయారు, యుద్ధం చేయడం మర్చిపోయారు. ఓన్లీ పార పని, మట్టి పని, అవికి చేయడం స్టార్ట్ అయిపోయింది. అంతే కదా? బానిసత్వంలో పోయింది కదా. ఈ యుద్ధం ఇయ్యరు కదా, ఇంకా ఎక్కడొక్కడ దాచిపెట్టారు కదా. మొత్తం కింది మట్టి పనులు అన్ని చేయడానికి, క్లీనింగే అన్ని మర్చిపోయినారు. అక్కడ ఏమని చెప్పినారంటే దేవుని హస్తము దేవుని దగ్గరికి మేలు కొరకు వెళ్ళినప్పుడు దేవుడు క్షమించును, ఒకవేళ కాదని వెళ్తే ఆయన ఉగ్రరూపం చూపించునని ఆయన రాజుతో చెప్పినప్పుడు, దారిలో వెళ్తున్నప్పుడు వెళ్ళాలని అనుకున్నప్పుడు ఆయన రాజు దగ్గరికి వెళ్ళి, రాజా రౌతులను యుద్ధశూరులను మాకు ప్రొటెక్షన్ గా ఇవ్వమని అడగడానికి సిగ్గుపడినాడట. అప్పుడు సిగ్గుపడినప్పుడు ఎందుకు సిగ్గుపడినాడంటే దేవుని గురించి చెప్పినాడు కాబట్టి ఎంబడే ఉపవాసం ఉన్నాడు. మార్గమంతిలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా పోయింది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేరవలసిన గమ్యం చేరిపోయాడు. నెహమ్యా ఎజ్రా దీన్ని చెప్పింది. ఇప్పుడు నెహమ్యా రాజు దగ్గర పనిచేస్తున్నాడు, గిన్నె అందించేవాడు. ఒకవేళ రాజుకి ఏమైనా జ్వరం వచ్చి ఏమైనా అయిందా చంపి పడేస్తారు, ఉంచరు. అంతే కదా? చాలా కఠినమైన కండిషన్స్ అక్కడ. అప్పటి ఏం తేడా వచ్చిన రాజు దగ్గర తల తీసేయడమే. అక్కడ బంధువు వచ్చి చెప్పినప్పుడు యెరూషలేము గోడలన్నీ ప్రాకారములన్నీ కాల్చబడి మొత్తం కూలిపోయినాయి అని అన్నప్పుడు బాధపడి యెహోవా యందు ఉపవాసం ప్రకటించుకొని, దేవా తిరిగి నేను ఆ ప్రాంతానికి యెరూషలేముకి వెళ్ళాలి, నా పితరులు చనిపోయిన దేశానికి వెళ్ళాలి, నేను వెళ్ళాలంటే ఈ రాజు నాకు పర్మిషన్ ఇవ్వాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు రాజు కనుగొని నీకు ఏమైందని అడిగినప్పుడు, మా సమాధులు మా పితరులు ఉన్న ప్రాంతానికి నేను వెళ్ళాలన్నప్పుడు ఎన్ని దినములు పడుతుందని క్షేమకరంగా మాట్లాడి నువ్వు వెళ్ళు అని చెప్పినాడు. రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళడానికి ఉపవాసం ఉండి చేసినాడు. ఎస్తేరు 3 దినముల, అంతే కదా? 3 దినములు కదా. యూదులందరినీ కాపాడుకోవడానికి అసలు రాజు దగ్గర యూదులను ఆ ఎస్తేరు అని తెలియనే తెలియదు. ఎవరికి తెలుసు? మొదటికే తెలుసు, ఎస్తేరుకి మాత్రమే తెలుసు. అందరినీ కాపాడుకోవడానికి స్టార్ట్ చేయమన్నారు ఉపవాసం. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కదా. అందుకే దేవుడు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్లీ వాళ్ళకు కార్యం చేసినాడు. అంతే కదా? ఇప్పుడు అంత ఫాస్ట్గా చేసినాడు. ఇవన్నీ దేవుని కొరకే చేస్తున్నారు వాళ్ళు చేసినవన్నీ.
వాళ్ళ కోసం చేసుకోలేరు. ఏది ఎవరు ఎక్కడ చేసుకోలేరు. జకర్యాతో అంటాడు, మీరు తీసుకున్న అన్నపానాలు మీ కొరకే కదా, మీరు తీసుకున్న నీరు మీ కొరకే కదా, నా కోసం చేసింది ఏముంది? మీరు 70 సంవత్సరాలు మీరు భయం భక్తులతో ఉపవాసం లేరా అని అడుగుతాడు జకర్యాలు. అప్పుడు ఎందు నిమిత్తం ఉన్నారు? మీకోసమే ఉన్నారు కదా, మీ ప్రాణం నిలుపుకోవడానికే కదా, మీరు తినడానికే కదా 70 సంవత్సరాలు ఉన్నది అంత బాగా. సో అందుని బట్టి ఇక్కడ ఉపవాసం దేవునికి ఇష్టమైనది ఉంటేనే దేవుడు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతాడు అనేది మనం ఇక్కడ గ్రహించాం. సో ఒకవేళ మనం ఉపవాసం ఉన్నా, కొంత పరిస్థితుల్లో అనారోగ్యంగా ఉన్నా, చేయలేని పరిస్థితిలో ఉన్నా, దేవుడు హృదయాన్ని అయితే చూస్తున్నాడు. కానీ మందిరానికి వచ్చినప్పుడు మాత్రం నీ హృదయం తెరిచి నువ్వు ఆరాధించలేవు అనుకో, ప్రభువుని అడగలేవు అనుకో, ఎట్లాగో మన స్థానంలో మనం కొన్ని సందర్భాలు అడిగినా అడగకపోయినా మన దాన్ని బట్టి ప్రభు మన పక్షాన్ని ఎప్పుడూ ఉంటాడు. అది మన సొంతం, మన పర్సనల్ అది. కానీ మందిరానికి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళిద్దరు మందిరంలోకి వచ్చినారు, ఎవరి జీవితం వాళ్ళది కదా. కానీ మందిరంలోకి వచ్చినప్పుడు ప్రతిదీ తేరి చూచి ప్రభువుని. సో ఉపవాసంతో ఈక్వల్ అవుతుంది. అందుని బట్టి ఉపవాసం ఎట్టి రీతిగా ఉండాలని దేవుడు ఇట్టి మాటలు మనందరినీ బలపరిచి, మనందరినీ ఆధ్యాత్మిక స్థితిలో బలపరిచి ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.